కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభంపై ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫైర్ అయ్యారు. కాపులకు ముద్రగడ చేసిందేమీ లేదన్నారు. కాపులను బీసీలో చేర్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జాతి మీద గౌరవంతోనే కాపు గర్జనకు పెద్ద సంఖ్యలో కాపులు హాజరయ్యారని, ముద్రగడ పద్మనాభం మొహం చూసి కాపులు రాలేదని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ముద్రగడ కాపులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి డిక్లేర్ చేసి వీళ్ళందరూ పెద్ద మనుషులు అని చెప్పుకున్న పెద్ద మనుషులు కూడా ఇలా మాట్లాడడానికి అవకాశం కలిగింది. ఆయన మెంటాలిటీ మీకు అందరికీ అర్థమైంది కదా. ఇవాళ ఆయనే నాయకుడు కావాలి, ఇంకెవరు నాయకుడు కాకూడదు. నేను హోంమంత్రిగా ఉండకూడదు, నేను డిప్యూటీ సీఎం ఉండకూడదు. ఆయనకు వచ్చేయాలి. ఏ పదమైనా పెద్ద పెద్ద ఆయనకే కావాలి, ఇంకెవరికి అవసరం లేదు. ఈ జాతికి ఎప్పుడు ఉపయోగపడ్డావు. బోటు పెడతాడు, మళ్ళీ బోటు పెట్టి మీరు ఎవరు రావద్దని పరవచ్చని. మేము అలా కాదే, మేమందరూ కూడా ప్రజలకు వెళ్తాం, ప్రజల సమస్య పరిష్కరిస్తాం, పేదల కోసం చూస్తాం. నువ్వేం చేసావు, ఎప్పుడు చేసావు చెప్పండి, నేను అడుగుతున్నా. నేను ఇవాళేదో పెద్దోడుగా గౌరవించారు. ఇవాళ ఈ గురించి చూసి రాలేదు. పద్మనాభం మీటింగ్ అని రాలేదు, కాపు మీటింగ్ పెట్టారని వెళ్ళారు అందరూ. కానీ పద్మనాభం గారు మొగం చూశారు. పద్మనాభం గారు 30 సంవత్సరాలు ఎన్నో ఉద్యోగాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. ప్రజలందరికీ ఇతర సంగతి అందరికీ తెలుసు. ఇలా మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరి కాపులు మాపి పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్నే చెప్పాడు, జీవో ఇవ్వడానికి రెడీగా ఉన్నాను చెప్పాడు. మేము వద్దాను. మేమేం చెప్తామంటే మాకు పర్మనెంట్ గా కావాలి. మమ్మల్ని మాట్లాడారు, మేము అందరూ చెప్పాం, మాకు పర్మనెంట్ గా కావాలి, కోర్టులో నిలబడేది కావాలి మాకు. ఆ పోరాటం ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. అంతే తప్పి జీవాలను అవ్వదావు. నువ్వు చెప్పినా కూడా ఎవరో నీకెందుకు ఇవ్వాలి. నువ్వు ఎలక్షన్ నాకు చేసావా, నువ్వు ఎలక్షన్ పోటీ చేసావు, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 9,000 ఓట్లు వచ్చి నువ్వు పోటీ చేస్తే ఏదో కాపురాయిగా అని చెప్తున్నావు. ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చి 9,000 ఓట్లు వచ్చి నీకు. నువ్వు పెద్ద నాయకులు అని చెప్తున్నావు. ఇలా నీ మోహం కాదు, జాతి మోహం చూసి వెళ్ళారు అందరూ కూడా మీటింగ్. అక్కడికి కాపులు గౌరవం కోసం పోద్దామని చెప్పి కాపులు వెళ్ళారు తప్పి నీ మోహం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మానండి, ఇలాంటివి మానేయండి, పోరాడండి. చంద్రబాబు నాయుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేయించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.